గ్రామ పెద్దలందరికీ, సోదరీమణులు, ఈ గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున, మన ఎంపీ అభ్యర్థి శ్రీ రామ్మోహన్ నాయుడు తరఫున ఈ గ్రామస్తులందరికీ శిరస్సు వంచిన హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు గ్రామాలన్నీ తిరుగుతున్నాను. 1983లో ఎర్రన్నాయుడు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మనకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కానీ ఈ 65 సంవత్సరాల్లో ఎన్ని పనులు మనం చేసుకున్నామో, ఈ 5 సంవత్సరాల్లోనే అన్ని పనులు మనం చేసుకున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏ గ్రామం చూసినా సరే సర్వాంగ సుందరంగా తయారైంది. ఏదో ఒకటో రెండో పనులు మిగిలిపోతే అవి కూడా మళ్ళీ మనమే చేయవలసినటువంటి అవసరం ఉంది. అవి కూడా చేద్దాం. ఈరోజు మీ ఊరు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు ఈ గ్రామం వెళ్ళాలంటే ఒక పూట పట్టేది. ఈరోజు మీ ఊరు సంత బొమ్మలకి టెక్కలకి సెంటర్ పాయింట్ అయింది. 2 నిమిషాల్లో మీరు టెక్కలు వెళ్ళాలన్నా, సంత బొమ్మలు వెళ్ళాలన్నా చాలా ఈజీగా మనకి రహదారులన్నీ మనం వేసుకోగలిగాం. వీధుల్లో కూడా అన్ని సిమెంట్ రోడ్లు అయ్యాయి. మీ ఊరికి ఒక్క పని ఉంది. మీ ఊరు వెనకాల బ్రిడ్జ్ ఉంది. అది రేపు మనకి వర్షాకాలం లోపే, రేపు ఎలక్షన్లు అయిన వెంటనే మనకి 40 రోజులు రిజల్ట్ ఉంది. ఈ 40 రోజుల రిజల్ట్ లోపే మీకు ఆ బ్రిడ్జ్ శాంక్షన్ చేసి అది కూడా మనం పూర్తి చేద్దాం. ఇక సంక్షేమ పథకాలు 200 పెన్షన్ 2000 రూపాయలు ఇస్తున్నాం. రేపు ఎలక్షన్లు అయిన తర్వాత 50 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి ఇస్తాం. 55 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వృద్ధుడికి కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేస్తాం. కాబట్టి ఏదో నాకు ఏది సరిపోలేదు, నా కార్డులో తప్పు పడిందనే సమస్య ఉండదు. 55 సంవత్సరాలు నిండిన ప్రతి వృద్ధుడికి మనం పెన్షన్ ఇస్తున్నాం. 50 సంవత్సరాలు నిండిన ఆడవాళ్ళందరికీ ఇస్తాం. ఈ పెన్షన్ ఎంత ఇస్తాం తెలుసా? రేపు జూలై 1 నుంచి 3000 రూపాయలు. ఇప్పుడు 2000 ఇస్తున్నాం. రేపు జూలై నుంచి ఒక్కొక్క పెన్షన్ 3000 రూపాయలు ఇస్తున్నాం. ఎవరు కూడా ఊహించలేదు. 200ని 2000 చేసాం. రేపు 3000 రూపాయలు చేసి ప్రతి ఇంటిలో 1 2 పెన్షన్ ఉన్నట్టుగా మనం కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు డ్వాక్రా వాళ్ళు ఉన్నారు. సైకిల్ గుర్తుకి జీవితాంతం మర్చిపోకూడదు. ఎందుకు